హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. మనకి ఆర్ఆర్బీ సికింద్రాబాద్ జోన్కి గ్రూప్ డి కాల్ లెటర్స్ రావడం జరిగింది పెట్టకి సంబంధించి. మీరు సౌత్ సెంట్రల్ రైల్వే వెబ్సైట్లో కింద స్క్రోలింగ్ గమనిస్తే ఇక్కడ ఈ కాల్ లెటర్ పర్ పీఈటీ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు కాల్ లెటర్ డౌన్లోడ్ ఫర్ పీఈటీ పర్ పోస్టెస్ ఆఫ్ లెవెల్ 1 అంటే మనకి గ్రూప్ డీకి సంబంధించిన కాల్ లెటర్స్ అనేవి ఇవి సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి. ఇక్కడ మీ యొక్క రోల్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కింద ప్రింట్ కాల్ లెటర్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క కాల్ లెటర్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో అది లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క నేమ్, రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీరు ఏ కమ్యూనిటీ, మీ యొక్క పెట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్కి మనకి 27/3 అంటే మార్చి 27వ తారీఖున పెట్ అనేది ఉంది. ఇక్కడ పెట్ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తారు అంటే మనకి సికింద్రాబాద్ సెంటర్ రావడం జరిగింది ఈ పర్సన్కి. అలాగే రిపోర్టింగ్ టైం వచ్చి 5 AM ఇచ్చారు. అలాగే మీకు ఇక్కడ కింద వ్యూ కాల్ లెటర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకే, మీరు ఆ కాల్ లెటర్ అలాగే ఏదైనా ఒక ఐడి కార్డ్ జిరాక్స్ అనేది అలాగే మీ ఫోటో అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీ కాల్ లెటర్ సెకండ్ పేజ్లో క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా విజిబుల్గా లేదు, బట్ నేను ఒకసారి బ్రీఫ్గా చెప్తాను చూడండి. మీరు డీటెయిల్స్ అన్నీ కూడా కాల్ లెటర్లో మీ యొక్క నేమ్ కానీ క్యాస్ట్ ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కనుక మీకు ఏదైనా రాంగ్ పడినట్లయితే ఇమీడియట్గా ఆర్ఆర్సీ కాంటాక్ట్ చేయమని చెప్పి ఇక్కడ ఎంక్వైరీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా మిస్టేక్స్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక వెంటనే వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. అలాగే మీరు క్యాండిడేట్ మస్ట్ పేస్ట్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. ఓకే, మీకు రీసెంట్గా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో దాన్ని కాల్ లెటర్లో పేస్ట్ చేయాలని చెప్పడం జరిగింది. సో అలాగే కాల్ లెటర్తో పాటు మీరు ఏదైనా ఒక వ్యాలిడ్ ఒరిజినల్ ఐడి కార్డ్ అనేది తీసుకువెళ్ళాలి. లైక్ వాటర్ ఐడి కానీ, ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డ్ కానీ ఏదో ఒకటి తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీ నేమ్ అనేది కరెక్ట్గా ఏ ఐడి కార్డులో ఉందో ఆ ఐడి కార్డ్ అనేది ప్రిఫర్ చేయండి మోస్ట్లీ. ఓకే, సో మీకు ఏదైనా మేజర్ ఇష్యూ వల్ల కనుక మీరు పెట్టకి కనుక అటెండ్ అవ్వలేకపోతే కనుక దానికి సంబంధించి మీరు 3rd April 5:30 AMకి ఆర్ఆర్సీకి రిపోర్ట్ చేయాలని చెప్పి, అలాగే పర్టికులర్గా మీకు సరైన రీజన్ అనేది కూడా ప్రూఫ్ వ్యాలిడ్ రీజన్ అనేది చూపించాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి దీని గురించి క్లియర్గా కనుక్కోండి. ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక, ఏదైనా వ్యాలిడ్ మెడికల్ ఆర్ ఎడ్యుకేషనల్ గ్రౌండ్కి సంబంధించి ప్రాబ్లం ఉంటే కనుక వ్యాలిడ్ రీజన్ చూపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తాం, 3rd April కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే మీకు వెన్యూ అనేది చేంజ్ చేయడానికి అయితే అవకాశం లేదు. అలాగే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లాంటి సెల్ ఫోన్స్ కానీ, కెమెరాస్ కానీ, ఇటువంటి టైం రికార్డర్స్ ఇటువంటివి ఏది కూడా పెట్టకి అలౌ చేయమని చెప్తున్నారు. అలాగే మీకు ఏది డ్రెస్ అయితే కంఫర్ట్గా ఉంటుందో, ఏ షూ అయితే కంఫర్ట్గా ఉంటుందో అది మీ చాయిస్. మీరు ఏదైనా సరే వేసుకోవచ్చు, మీకు కంఫర్ట్గా ఉన్నది, కంఫర్ట్గా ఫిట్ అయ్యేదని చెప్పి మెన్షన్ చేశారు. అలా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, పెట్టకి సంబంధించి 35 kgs వెయిట్ అనేది 100 meters మీరు 2 minutesలో తీసుకెళ్లాల్సి ఉంటుంది. మెన్ ఎవరైతే ఉన్నారో మధ్యలో ఎక్కడ కూడా డ్రాప్ చేయకుండా. అలాగే ఫీమేల్ అయితే 20 kgs 100 meters 2 minutesలో తీసుకెళ్ళాలి. అలాగే 1000 meter రన్నింగ్ రేస్ అనేది 4 minutes 15 secondsలో కంప్లీట్ చేయాలి. అలాగే ఫీమేల్ 1000 metersని మనకి 5 minutes 40 secondsలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు హెల్త్ చెకప్ అన్నీ కూడా మీరే చేయించుకోండి, ఎందుకంటే ఇది మీ రెస్పాన్సిబిలిటీ. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మా బాధ్యత లేదు అని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, సో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే, ఓకే, అలాగే ఒక రోజు ఇక్కడ మీరు అక్కడ ఏదైనా లేట్ అయినా సరే ఒక రోజు అక్కడ ఉండేలా అవసరం పడవచ్చు, కాబట్టి ఒక రోజు అక్కడ స్టే చేసేలా మీరే చూసుకోమని చెప్పడం జరిగింది. ఎవరైతే SC ST వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ట్రావెల్ పాస్ కూడా అరేంజ్ చేశారనుకుంటా. ఒకసారి కాల్ లెటర్లో చెక్ చేసుకోండి ఉందో లేదో. ఉంటే కనుక కాల్ లెటర్లోనే మీకు దానికి సంబంధించి డీటెయిల్స్ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మీకు క్లియర్గా ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చూసుకోండి. కాల్ లెటర్లో ఏమేమి తీసుకువెళ్ళాలి అవన్నీ కూడా మెన్షన్ చేస్తారు. మెయిన్గా మీరు కాల్ లెటర్, అలాగే ఫోటో, అలాగే ఒక వ్యాలిడ్ ఐడెంటిటీ కార్డ్ అనేది మెయిన్గా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా చెక్ చేసుకుని డీటెయిల్స్ కనుక్కోండి. అలాగే ఏదైనా మిస్టేక్ పడితే కనుక వెంటనే నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయమని కూడా ఇక్కడ చెప్పారు. ఓకే, సో ఇది మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి పెట్ కాల్ లెటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.